ఇప్పుడు ఐదే ఓపెన్ చేస్తే ఐదేనా అంట అవన్నీ చేశారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, లేకపోతే ఇచ్చాపురంలో గానీ, విశాఖపట్నం మొత్తం గానీ 7 కంప్లీట్ చేసి ఇచ్చాడు. ఇంకో 3 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నీకు ఎన్టీఆర్ స్టాచ్యూ 1700 కోట్లు 1800 కోట్లు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ 300 కోట్లు మెడికల్ కాలేజ్ పెట్టాలి. నీ జీవితానికి ఒక మెడికల్ కాలేజ్ కట్టావు, ఒకటి చెప్పు నువ్వు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ చెప్పు, చూపి యాడ్ కట్టాడు, చూపి. నేను ప్లేస్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి కట్టి ప్లేస్ చెప్పాను, చంద్రబాబు నాయుడు కట్టి ఒక ప్లేస్ చూపి. ప్లేస్ చూపి. హైదరాబాద్ కట్టాడు, యాడ్ కట్టాడు, చూపి. ప్లేస్ హైదరాబాద్ అని చూపి, పలానా ఏరియాలో కట్టాడని చెప్పు. ఎందుకు కట్టాలి? కట్టాడని చూపి. ఎందుకు కట్టాడని చూపి. పేరు చెప్తా, నీకు గుర్తుకొచ్చే పథకం పేరు చెప్పు. ఎవరు? చంద్రబాబు నాయుడు పేరు. డ్వాక్రా పథకం. డ్వాక్రా పథకం. ఇంకా అదే అంత పెద్ద డ్వాక్రా పథకం. డ్వాక్రా ఇంకా ఎన్ని వడ్డీలు నడుచుకున్నా డ్వాక్రా అంట. అది కూడా తెలియదు ఎంత ముందు. రూపాయి కూడా లేదు కదా, రూపాయి కూడా లేదు కదా. ఏ రూపాయి లేదా? నువ్వు 1900 చెప్పేది 1995 నుంచి 2004 వరకు నీకు ముఖ్యమంత్రి. ఆరోగ్యశ్రీ లేదు, 108 లేదు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నీ అమ్మ ఆరోగ్యశ్రీ లేకుండా 108 లేకుండా నీకు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 108 పెట్టాడు, 9 ఏళ్ళు. మళ్ళీ అదే సేమ్ టైం 2004లో చంద్రబాబు నాయుడు వస్తే ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు అప్పటి వరకు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నీకు 80-90 మెడికల్ కాలేజీలు, ఇది నీకు బీటెక్ కాలేజీలు వచ్చినాయి. అందరు గ్రాడ్యుయేట్లు అయ్యారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైళ్లు ఇవన్నీ తీసుకొచ్చింది. సైబర్ టవర్స్ పునాదేసింది ఎవరు? నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి కొట్ట. నీకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చోబడి చెప్పారు. ఐటీ రివాల్యుయేషన్ బెంగళూరు చంద్రబాబు నాయుడు కట్టాడా? పూణే చంద్రబాబు నాయుడు కట్టాడా? లేదా నోయిడా చంద్రబాబు నాయుడు కట్టాడా? లేకపోతే నీకు చెన్నై చంద్రబాబు నాయుడు కట్టాడా? ఇంకా ఐటీ అంటే ఇదే. నిన్న రింగ్ పెట్టుకొని చూపిస్తున్నాడు. ఏ రింగ్ అది? ఆరోగ్యం. రింగ్ ఏదో నువ్వు కనిపెట్టినట్టు చెబుతావు, నాకు అర్థం కాదు. ఫోన్ చూపించి ఫ్లాష్ లైట్స్ వేసి అది మనం చూపించారు అంటే నువ్వు కనిపెట్టావా? ఫోన్ నువ్వు తీసుకొచ్చావా? మరేంది? ఏముందన్నా, అందుకే 11 సీట్లు వచ్చింది. నేను అంటుంది అది కూడా అదేగా. ఇప్పుడు అన్ని చేశాడు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. అన్ని చేశాడు కాదు. చంద్రబాబు నాయుడు పేరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఏందా? నీ దగ్గరికి సమాధానం లేదు. మెడికల్ కాలేజ్ యాడ్ కట్టాడు, సమాధానం లేదు. ఒక పోర్టు కట్టాడు, చూపాడు, సమాధానం లేదు. ఏమంటే నీకు 11 వచ్చింది. వచ్చిన 11 ఒప్పుకుంటారా? హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు అంటారు, అర్థమైందా? మరి అది చాలయ్యా, నీకు అది చాలు. మీ జగన్ అంటే ఏమంటారు చెప్పు. మీ జగన్ అంటే ఏమంటారు చెప్పు. ఏదది ఒక్కళ్ళక పిల్లలు ఒక్కళ్ళు చదువుకుని సరిపోయిందా?